నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. జగిత్యాలను ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతాం. కేంద్రీయ విద్యాలయ స్థలాన్ని పరిశీలించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. అన్నదాతల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం. రైతు విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించిన విప్ ఆది శ్రీనివాస్. వైరల్ గా మారిన ఆర్టీసీ డ్రైవర్ వ్యాఖ్యలు, ఉద్యోగం నుంచి తొలగించిన అధికారులు. మట్టి అక్రమ రవాణాపై ఉక్కుపాదం. 6 టిప్పర్లు సీజ్ చేసిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. జగిత్యాలను ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్. కేంద్రీయ విద్యాలయానికి నర్సింగాపూర్ లో 6 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్టు ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. చెల్గల్లోని వ్యవసాయ పరిశోధనకు సంబంధించిన వాలంటరీ భూముల్లోని 12 ఎకరాలు కేంద్రీయ విద్యాలయానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు కేటాయించినట్లు మంత్రి వివరించారు. జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ లో కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలిపారు. జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయాన్ని నర్సింగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందుకోసం 6 ఎకరాల స్థలాన్ని సర్వే నెంబర్ 437లో కేటాయించినట్లు వివరించారు. ఇప్పటికే 33 కోట్లతో ఐటీఐ ఏటీసీ సెంటర్ ను ఇక్కడ ఏర్పాటు చేశామని, వృద్ధాశ్రమం సైతం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయ పరిశోధనల భవిష్యత్తు అవసరాల దృష్ట్యా చెల్గల్ భూములను అంతకు మించి కేటాయించే అవకాశం లేదని మంత్రి స్పష్టం చేశారు. నర్సింగాపూర్ భూముల ప్రతిపాదనలు జిల్లా అధికారుల ద్వారా కేంద్రీయ విద్యాలయ అధికారులకు ప్రతిపాదనలు పంపించనున్నట్లు తెలియజేశారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా సహకరించాలని కోరారు. ఇక్కడ 437 సర్వే నెంబర్ నర్సింగాపూర్ గ్రామ శివార్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని స్వయంగా జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులందరూ తీసుకొచ్చి ఈ స్థలాన్ని కేంద్రీయ విద్యాలయానికి కేటాయించే విధంగా వారి యొక్క ఇక్కడి నుంచి జిల్లా కలెక్టర్ ద్వారా కేంద్రీయ విద్యా సంఘటనకు సంబంధించినటువంటి అధికారులకు కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ పంపించడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా ప్రత్యేకంగా ఈరోజు నేను కానీ స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు కానీ కలెక్టర్ గారు కానీ అందరం కూడా ఈ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ గారు ఈ గ్రామ ప్రజలందరం కూడా రావడం జరిగింది. ఇక్కడే గొప్పగా టెక్నికల్ సంబంధించిన ఐటీఐ భవిష్యత్ తరాలకు యువతకు టెక్నికల్గా ఉన్నత స్థాయిలో చదువుకునే విధంగా 33 కోట్ల రూపాయలతో ఇక్కడ ఏటీసీ సెంటర్ని ఏర్పాటు చేసిండ్రు. దానిలో భాగంగా ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ హబ్ ఉండే విధంగా కేంద్రీయ విద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా వాటిపైన లోతుగా వెళ్ళినప్పుడు మా దృష్టికి కూడా వచ్చింది. అటువంటి సందర్భంలో కొంత స్థలమైనా ఇవ్వండి, కొంత దానికి వాడుకోండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ మంత్రి గారిని, నేను స్వయాన మన మంత్రి గారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని అడగడం, వారు కూడా జగిత్యాల కేంద్రంలో నిజామాబాద్ హైవే పైన ఉంటుందని చూశారు. అట్ ద సేమ్ టైం ఆల్టర్నేట్గా దాదాపు 3 నుంచి 4 నెలల కిందనే పొరంలో హనుమాజ్పేట కావచ్చు, ఇక్కడ నర్సింగాపూర్ శివార్లోని 437 సర్వే నెంబర్, అదేవిధంగా రైల్వే స్టేషన్ కిలోమీటర్న్నర దూరం ఉన్న అంతర్గామ గ్రామంలో చూస్తే ఇక రకరకాల రాజకీయాలు మాట్లాడారు. రాజకీయాల జోలికి నేను పోదాల్చుకోలేదు. జగిత్యాల జిల్లా కేంద్రానికి దేశవ్యాప్తంగా ఎట్లయితే దాదాపు 1200 పైన కేంద్రీయ విద్యాలయాలు వచ్చినాయో, తెలంగాణలో పండిన పంటలను ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయించడంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ విఫలమయ్యారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో తలపెట్టిన మహాధర్నాలో పాల్గొన్న ఆయన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేశారు. కొడుకు చేసిన పనికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బండి సంజయ్ ఉన్నారని ఎద్దేవా చేశారు. ఓవైపు ఇంధన ధరలు పెంచుతూ మరోవైపు రైతులకు అందాల్సిన సహకారం అందించకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని కరీంనగర్ టు రాయపట్నం రాష్ట్ర రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం అక్కడి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై సవతి తల్లి ప్రేమను ఒలకబోస్తోందన్నారు. ఇక్కడి రైతులు పండించిన పంటలను ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయకుండా భారమంతా రాష్ట్ర ప్రభుత్వంపైనే నెడుతోందని ఫైర్ అయ్యారు. ఇంధన ధరలను రోజురోజుకు పెంచుతూ ప్రత్యక్షంగా పరోక్షంగా సామాన్య ప్రజానికంపై పెనుభారాన్ని మోపుతోందని మండిపడ్డారు. ఇంధన ధరల పెంపుపై బీఆర్ఎస్ నాయకులు నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పెంచిన ధరలను తగ్గించాలని, పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకరు కిషన్ రెడ్డి గారు, ఒకరు బండి సంజయ్ గారు మన వ్యక్తిగతమైన విషయం లోపల పాపం కొడుకు సంబంధించిన విషయం లోపల సర్వ సమాజం సలవంచుకునే విధంగా ఆ ఒక సమస్యలు ఇరుక్కపోయాడు. మన రైతులకు సంబంధించిన వడ్ల కొనుగోలు విషయంలో కానీ, మొక్కజొన్నకు సంబంధించినటువంటి కొనుగోలు విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి చిన్న సహకారం కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఈ విధంగా డీజిల్ పెంచిళ్ళు, పెట్రోల్ ధర పెంచిళ్ళు, రైతు అన్నదాతలను ఆదుకునే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదు. ఏమన్నా అంటే ఒకటే మాట మాట్లాడతారు భారతీయ జనతా పార్టీ, జై శ్రీరామ్ అంటారు తప్ప ప్రజలకు సంబంధించిన ఎలాంటి యొక్క సంక్షేమానికి సంబంధించిన కానీ, అన్నదాతలను ఆదుకునే విషయంలో కానీ, నిరుద్యోగులను ఆదుకునే విషయంలో కానీ ఈరోజు ఇన్ని విధాలా కూడా రాష్ట్ర ప్రభుత్వం లోపల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు ఇక్కడ కూడా పాలు పంచుకోలే. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దామాషా ప్రకారం మనం ఎంతైతే పన్ను చెల్లిస్తామో కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన తెలంగాణకు అంత రాదు. వాళ్ళు అరకొరగా ఇచ్చి ఈరోజు నిధులు సరిగి ఇవ్వక, మన సంక్షేమాన్ని పట్టించుకోక, మన అన్నదాతలను పట్టించుకోక తిరిగి డీజిల్ ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు పెంచిళ్ళు. మొన్నటి వరకు 2023 డిసెంబర్ వరకు మేమే రాజులం, మేమే మంత్రులు బీఆర్ఎస్ పార్టీ ఒక్క మాట మాట్లాడతలేదండి. డీజిల్ మీద మాట్లాడతలేదు, పెట్రోల్ మీద మాట్లాడతలేదు. ఈరోజు ఏదైతే పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధర ద్వారా సామాన్య ప్రజల మీద పెనుభారం పడుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి చేపట్టిన వినూత్న నిరసన కార్యక్రమానికి పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆటోకు తాళ్లను కట్టి లాగుతూ నిరసన తెలిపారు. వెంటనే పెంచిన ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజలపైన అదనపు భారం మోపే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచాలంటే పెట్రోల్ తక్కువ వాడండి, విదేశీ ప్రయాణాలు తక్కువ చేయండి అని చెప్పుకుంటూనే ఇవాళ ఎక్కడ లేని విధంగా వారి యొక్క అనుయాయులకు దోచిపెట్టే విధంగా, అంబానీ ఆదాయాలకు దోచిపెట్టే విధంగా ఇవాళ వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంది. ఇవాళ బీజేపీ యొక్క రైతు గోస, బీజేపీ భరోసా అనేది ఇవాళ నోటితో వెక్కిరిస్తూ, నొసలితో వెక్కిరిస్తూ నోటితో నవ్వినంత భిన్నంగా ఉంది. ఇవాళ ఒకవైపేమో పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలు పెరగడం వల్ల ఇలా రైతు యొక్క నట్టి విరుగుతుందా విరుగుతలేదా అనేది ఇలా బీజేపీ శ్రేణులు చెప్పాలి. ఇక్కడున్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, తాను చేసిన సెటిల్మెంట్లకు సంబంధించిన ఆధారాలు ఉంటే బయట పెట్టాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. మాజీ మంత్రి కొప్పుల చేసిన కామెంట్స్ పైన ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ ఆ శాఖలో చేసిన లీలలను చూస్తుంటే బిత్తరపోవాల్సి వస్తోందన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ కొప్పులపై పలు విమర్శలు చేశారు. గతంలో సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న కొప్పుల ధర్మపురి నియోజకవర్గంలో నూతనంగా ఒక్క ప్రభుత్వ విద్యా సంస్థను కూడా ఏర్పాటు చేయలేదని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో అభివృద్ధి జరిగితే ధర్మపురి నియోజకవర్గాన్ని ఎందుకు గాలికి వదిలేశారని ప్రశ్నించారు. కొప్పుల కుటుంబ సభ్యుల పేరుపై క్రషర్లు ఉన్న విషయాన్ని బయటపెడితే కథ వేరేలాగా ఉంటుందని చెప్పారు. త్వరలోనే కొప్పుల అరాచకాలను బయట పెడతానని స్పష్టం చేశారు. మాట్లాడటం జర మానం ఉండాలి. కొప్పులీశ్వర్, నువ్వు చేసిన అరాచకాలు గిట్ట, నువ్వు చేసినటువంటి ఏదైతే ఈ ధర్మపురి నియోజకవర్గాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రిగా నీ యొక్క లీలలు ఆ శాఖలో ఇంటే బిత్తరపోతున్నాం. మంత్రిగా నన్ను నువ్వు ఏకవచనంతో మంత్రి ఫెయిల్యూరు, మంత్రి చాతకాలు అంటే ఈరోజు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకసారి రా. సంక్షేమానికి సంబంధించిన మంత్రిగా పనిచేసినావు కదా, నువ్వు పనిచేసిన అధికారులు అక్కడ ఉన్నారు. అసలు నిజంగా చెప్తే కొప్పులీశ్వరు మీడియా కూడా మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయాలి. నువ్వు సంక్షేమ మంత్రిగా ఉండి ఏ రోజు పట్టించుకోలే. నీ పాలనంతా
నీ పియ్యలతోనే రాజ్యం నడిపించినావు తప్ప నీ పార్టీ నాయకత్వాన్ని కూడా నమ్మలేను. ఇప్పుడు నా సెటిల్మెంట్స్ ఏమైనా ఉంటే ఆధారం ఉంటే బయటపడి మనం ఈ అంబేద్కర్ విగ్రహ సాక్షి ఉన్నాయి కదా, నా సెటిల్మెంట్స్ ఏముంటే బయట మనం మరి ఆయన సెటిల్మెంట్ చెప్పమంటే చెప్తాను నేను, మరి చెప్పమంటే చెప్తాను నేను నా కుటుంబ సభ్యుల పేరు మీద క్రషర్లు పెట్టలే, స్టోన్ మెటల్ పెట్టలే. ఇక అది బయటికి తీస్తే కథ వేరు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే రోజు చెప్తాను నేను, ఈశ్వర్ గారు నేనేమైనా సెటిల్మెంట్ చేసినా నేనేమైనా తప్పు చేస్తాను బయటపెట్టు. మరి కేటీఆర్ కాన్స్టిట్యున్సీ ఎట్లా ఉన్నది, మన హరీష్ రావు కాన్స్టిట్యున్సీ ఎట్లా ఉన్నది, మన ధర్మపురి కాన్స్టిట్యున్సీ ఎట్లా ఉన్నది, దానికి జవాబు చెప్పు. ఫస్ట్ నువ్వు నన్ను వ్యక్తిగతంగా ఏం మాట్లాడతావు నాయన? నేను పిఎల రాజ్యం చెయ్యా, నేను ఏం చేసినా ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తా. రైతాంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సినారే కళా మందిరంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ శాస్త్రవేత్తలకు పలు సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సినారే కళామందిరంలో నిర్వహించిన తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన వేములవాడ సిరిసిల్ల డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం తిప్పాపూర్లో జరిగిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి సిద్ధోగం వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇటీవల వేములవాడ పట్టణానికి చెందిన ఆకుల నరేష్ ప్రమాదవశాత్తు కేదారినాథ్లో మరణించగా ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు నూతన పరిజ్ఞానంతో కూడిన వ్యవసాయం, విత్తనాల ఎంపిక తదితర అంశాలలో తగిన సలహాలు ఇవ్వాలని కోరారు. వేములవాడ ప్రాంత రైతాంగానికి ఎంతో ఉపయోగపడే రైతు విజ్ఞాన కేంద్రాన్ని మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. రైతు విజ్ఞాన కేంద్రానికి 40 ఎకరాల భూమిని కేటాయించినట్లు చెప్పారు. జిల్లాకు ఒకటే కేంద్రం మంజూరు కాగా అది వేములవాడకు రావడం సంతోషంగా భావిస్తున్నట్లు తెలిపారు. నేత కార్మికుల 30 సంవత్సరాల చిరకాల కోరిక గత 10 ఏళ్లలో కూడా చేయలేని పనులు ఈరోజు సిరిసిల్ల ప్రజలకు నా చర్మం చెప్పు రూపంలో గుర్తించినా తక్కువని చెప్పి మాటలతోనే మభ్యపెట్టే సందర్భం తప్ప అక్కడ నేతలను కోరినటువంటి ఈరోజు ఆర్టీ తీసుకురాకపోతే మళ్ళీ మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆర్టీ పోను 50 కోట్లతో వేయంలో ఏర్పాటు చేసిన సంగతిని మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ మీరు ఆలోచన చేయండి. ఈ 2 సంవత్సరాల 5 మాసాల్లో ఈ ప్రాంతంలో ఎవరి ఊహకందే విధంగా పనులకు సంబంధించిన నిధులు మంజూరు కాబట్టి పనులు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయా లేదా, పనులు మన కళ్ళ ముందు అభివృద్ధి రూపంలో ముందుకు గుర్తున్నాయా ప్రగతిస్తులు లేదా కూడా చూడవలసినటువంటి అవసరం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఈరోజు ధార్మిక కార్మిక క్షేత్రంగా వెలుగొందుతుంది. ధార్మిక కార్మిక క్షేత్రంగా లేదు, ధార్మిక క్షేత్రంగా అన్నా నేతన్నలు ఈరోజు సిరిసిల్లాలో ఈరోజు వేములవాడ ఆధ్యాత్మికమైన పట్టణంగా దక్షిణ కాశీగా పేరుగాంచి ఈరోజు వేములవాడ రాజన్న ఆలయం ఉండడం వల్ల విశేషమైనటువంటి ప్రతిష్ట వచ్చిన సందర్భంలో ఈ ధార్మిక కార్మిక క్షేత్రంగా పిలువబడినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అన్ని వర్గాల ప్రజల జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఒక ఊహించని ఘటన రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. కేవలం ముందు ధాన్యం కొనండి అని అన్నందుకు ఒక ఆర్టీసీ కాంట్రాక్టు డ్రైవర్ను ఉద్యోగం నుంచి తొలగించడం సంచలనంగా మారింది. కాగా ఈ చర్యను వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఖండించారు. బాధితుడిని బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగిత్యాల ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ కు వేటు పడింది. జిల్లా కేంద్రంలో నిన్న జరిగిన కాంగ్రెస్ ధర్నా సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్ అశోక్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో తనను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ఆర్ఎం నుంచి లెటర్ వచ్చినట్టు బాధితుడు తెలిపారు. తాను ఏ రాజకీయ పార్టీని గాని రాజకీయ నాయకుడిని గాని విమర్శించలేదని వాపోయారు. రోహిణీ కార్తె వచ్చిందని వర్షాలు కురిస్తే రైతులు నష్టపోతారనే ఆలోచనతోనే తాను మాట్లాడినట్టు చెప్పారు. డ్రైవింగ్ లో ఆగిన బండి ఆపిన డ్రైవింగ్ లో ఉన్నా కానీ బండి పక్కకు ఆపిన ఆపి వాళ్ళు మధ్యక పక్కకి ఇచ్చి తీసుకున్న తర్వాత ఏం చేస్తుంటారు అని అడిగారు. అడిగితే గింజిని మక్కలు డీజిల్ గురించి పెట్రోల్ గురించి ధర్నా చేస్తున్నాం అంటే దాని గురించి కాదు, అడ్లు మక్కలు రైతులు కాడ పరిచయం అవుతుంది.
దాని గురించి పట్టించుకోరు, జగన్ గురించి మాట్లాడరు అని చెప్పి అంతే చెప్పినా వెళ్ళిపోయినా. నేను రాజకీయ నాయకులు పేరు తీయలేను, ఏ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి నేను మాట్లాడలేదు. ఇదే విషయం నేను మాట్లాడి గుర్తు చేశాను. నీకు అంటే పరిస్థితికి ఇట్లున్నది, రైతులు బాగా ఆగమవుతుంది, నాట్లాడ ముగిపోయి రోని వస్తుంది. ఆ రోని టైంలో వర్షం వస్తే ఉన్నాయి, అన్నీ పోతాయి. 6 నెలల నుంచి కష్టపడి అంత కష్టం అంతా వృధా అవుతుందని అదే గుర్తు నేను అదే చెప్పినా. కానీ అంతకు మించి నేను ఏం మాట్లాడలేదు. దీని విషయంగా నా డ్యూటీ ఆపేసి డ్యూటీ నాకు అని చెప్పేసి మాట్లాడాలి. జీఎం అక్కడ ఆర్ఎం నుంచి లెటర్ వచ్చింది, నీకు డ్యూటీగా ఇవ్వకమని చెప్పారు. 5 డిపోలకు లెటర్ పంపించారని చెప్పేసి మాట్లాడు. 5 డిపోలో నీకు డ్యూటీ ఇవ్వకుండా లెటర్ ఇచ్చారని చెప్పేసి మాట్లాడు. బాధితుడిని వివిధ రాజకీయ పార్టీల నేతలు పరామర్శించారు. బాధితుడి నివాసానికి చేరుకున్న బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోగ శ్రావణి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదని, ప్రతి సామాన్యుడికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుందని, ఇలా ప్రశ్నించిన ప్రతి వారిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదని చెప్పారు. వెంటనే డ్రైవర్ అశోక్ ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్థానిక నాయకుల సహకారంతో డ్రైవర్ అశోక్ తో ఫోన్ ద్వారా మాట్లాడారు. పార్టీ తరపున వ్యక్తిగతంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పిన ఆయన తాము అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రైవర్ అశోక్ ఉద్యోగాన్ని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. చెప్తారు సార్. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నేను అండగా ఉంటా, మా పార్టీ అండగా ఉంటుంది, పర్సనల్గా నేను కూడా అండగా ఉంటాను. కానీ మేము ఇప్పుడు డిమాండ్ చేస్తాం, మేడం కూడా మాట్లాడుతుంది, నేను కూడా మాట్లాడుతున్నాను. 2-3 రోజులలో నేను రిజిస్ట్రేట్ చేయకపోతే తప్పకుండా ఈ ఇష్యూ కూడా పెద్ద చేస్తాం. ఓకే, నువ్వు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, పూర్తిగా అండగా ఉంటాం. ఏమన్నా చేస్తారని అట్లా కూడా వాళ్ళ ఏం చేస్తారు, అలా ఉంటా చేస్తారు. చెప్పలేదు సార్. సగం పని చేసుకుంటే మంచిగా ఉండి, వీళ్ళు పని చేయక ఇవన్నీ పంచాయతీలు చేస్తారు. అన్ని రకాల అంటుకుంటాం రోడ్డు అని. నేను చేసే అంత సీన్ లేదు. పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతున్న అక్రమ మట్టి రవాణాపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఎలాంటి అనుమతులు, వే బిల్లులు లేకుండా యథేచ్ఛగా మట్టి తరలిస్తున్న పలు వాహనాలను సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాలకు తదుపరి చర్యల కోసం స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక పరిసర ప్రాంతాల నుంచి భారీగా అక్రమ మట్టి రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. డిప్యూటీ తహసీల్దార్ విజేందర్ ఆధ్వర్యంలో అధికారులు పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొదురుపాక రూట్లో వెళ్తున్న 21 మట్టి టిప్పర్లను అడ్డుకుని వాటికి సంబంధించిన పత్రాలను, వే బిల్లులను పరిశీలించారు. ఈ తనిఖీల్లో 15 లారీలకు అనుమతులు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు, వే బిల్లులు లేని 6 టిప్పర్లను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎంఆర్ఓ ఆఫీస్కు స్థానిక పెద్దపల్లి యువత ఫోన్ చేసి మట్టి రవాణా జరుగుతుంది, వీటికి పర్మిషన్ లేదని ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా వచ్చి విచారణ చేయగా 21 వెహికల్లో 16 వెహికల్కి మాత్రమే పర్మిషన్ ఉంది, మిగతా 15 వెహికల్కి పర్మిషన్ ఉంది, 6 వెహికల్కి ఎటువంటి పర్మిషన్ లేదు. వాళ్ళు ఎటువంటి వే బిల్స్ లేకుండా రవాణా చేయడం జరుగుతుంది. ఈ 6 వెహికల్లను సీజ్ చేసి పోలీసు వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. పెద్దపల్లి రూరల్ మండలం నిట్టూరు గ్రామంలో ఓవర్లోడ్ తో మట్టి రవాణా చేస్తున్న టిప్పర్ లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధిక లోడ్తో వెళ్తున్న వాహనాల కారణంగా రోడ్లు ధ్వంసం అవుతున్నాయని, దీంతో ఇండ్లలో దుమ్ము చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. 6 గంటల తర్వాత ఒక్క లారీ కూడా కనిపించదని స్థానిక ఎస్ఐ హామీ ఇవ్వగా గడువు తర్వాత కూడా లారీలు రావడంతో మంచాలు అడ్డుగా వేసి నిరసన తెలిపారు. మట్టి అంటే ఇటుక బట్టిలో పోయే మట్టి వాస్తవానికి చెప్పాలంటే అది ఎక్కడి నుంచి పోవాలంటే కొదురుపాక, నారాయణపూర్, సుగులాంపల్లూరు హైవే రోడ్డు పోవాలి. అది ఈ దొంగతనాన చిన్న చిన్న పల్లెటూళ్ళకి వెళ్ళి వచ్చుకుంటే ఇటుక బట్టి వాళ్ళు ఈనంగా పోకుంటే మా రోడ్లు ఖరాబ్ చేస్తారు. పొద్దున కావాలి మేము ఎందుకు వేసినామంటే మా ఇండ్ల పొంద మొత్తం దుమ్మొస్తుంది, పిల్లలు దాటుతుంటే స్పీడ్ పోతారు ఈ టిప్పర్లన్నీ. ఒక వాస్తవం చెప్పాలంటే 60-70 లారీలు పోతున్నాయి ఒకటేసారి. అట్లా పోయినప్పుడు మేము ఆపినాం. ఆపితే ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు వచ్చినాక ఏం చేసారంటే నా మాట నుంచి మీరు పోనీరు, ఇప్పుడు ఈసారి సాయంత్రం 6 తర్వాత ఏదైనా ఒక బండి కనిపిస్తే మీరు ఆపురి, ఆపితే కేసు ఎత్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు కూడా ఏ పోలీసు వాళ్ళు ఇక్కడికి రాలేదు, ఏ కేసు చేయలేదు.
మమ్మల్ని ఆపి ఈ ఒక్క సాయంత్రం 5 గంటల వరకు మమ్మల్ని సమయం ఇచ్చి సాయంత్రం 5 తర్వాత మీకు ఏదైనా విషయం నేను చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశించి మేము ధర్నాను విరమించుకున్నాం. తర్వాత కూడా 6:15 తర్వాత మనకు ఎట్లాంటి ఆలోచన కేసు చేస్తా అన్న తరుణంలో 6:15 తర్వాతనే మేము లారీలు ఆపడం జరిగింది. ఆ లారీలు ఆపినా కూడా ఇప్పటి వరకు ఒక 37 లారీలు ఇప్పటి వరకు ఆగి ఉన్న లోడు ఉన్నాయి. అదనపు లోడు హెవీ లోడ్ తోటి ఉన్న లారీలు ఉన్నాయి, ఎంటీ లారీలు కూడా ఉన్నాయి. అయినా ఎవరు స్పందించక అధికారులు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రజాప్రతినిధులు, అధికారులు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు కూడా స్పందించకపోవడం ఇది విరుద్ధంగా ఉంది. అందులో భాగంగానే మేము ఏం చేస్తున్నాం అంటే ఎవరు ఇప్పటి వరకు 9:30 అయిపోతున్న సమయం గడిచినా కూడా ఎవరు రాకపోయేసరికి మేము ఏం చేస్తున్నాం అంటే ఇదే రహదారిపై మంచాలు వేయించి మేము అందరు ప్రజలం, గ్రామస్తులు అధిక సంఖ్యలో మేము అందరం కలిసి కూడా ఈ మంచాలు ఏం చేయడం జరిగింది. ఈ మంచాల ముందు లారీల ముందు వేసి మేము వాళ్ళని నిద్రించడం కూడా జరుగుతుంది. దీనికి కూడా స్పందించకపోతే తెల్లవారుజామున అట్లా కూడా జరగకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున రాస్తారోకో వేసి మేము అధికారులను కానీ ప్రజాప్రతినిధులను కానీ అడ్డుకోవడం మాత్రం పక్కా. విద్యార్థుల్లో టెక్నాలజీ నైపుణ్యాలు పెంపొందించేందుకు ఏఐ రోబోటిక్స్ శిక్షణ ఎంతగానో దోహదం చేస్తుందన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. టీ ఫైబర్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఏప్రిల్ 27 నుండి మే 26 వరకు నెల రోజుల పాటు మంథిని, పెద్దపల్లి, రామగుండం, సుల్తానాబాద్ కేంద్రాల ద్వారా 312 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించినట్టు తెలిపారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థుల ప్రయోగాలను పరిశీలించిన కలెక్టర్ వారిని అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఏఐ, రోబోటిక్స్, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సరస్వతీ నదిలో పుణ్యస్నానం ఆచరించిన అనంతరం ఆలయానికి చేరుకున్న ఆయనకు అడిషనల్ కమిషనర్ ఎం కృష్ణవేణి, ఆర్జేసీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం మహాసరస్వతి అమ్మవారితో పాటు పార్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వచన మండపంలో భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. ఆలయం తరపున స్వామివారికి శేష వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో మహేష్, ధర్మకర్తలు, ఆలయ అధికారులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వడ్డీ వ్యాపారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు జిల్లాలోని పలుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఎస్పీ మహేష్ బి గీతే ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ స్పెషల్ డ్రైవ్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సిరిసిల్ల, వేములవాడతో పాటు జిల్లా వ్యాప్తంగా 14 ప్రాంతాలలో ఒకేసారి సోదాలు జరిగాయి. అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను వేధిస్తున్న వ్యాపారులు, డైలీ ఫైనాన్స్ నిర్వహిస్తున్న వ్యక్తులపైన పోలీసులు ప్రత్యేకంగా దృష్టిని సారించినట్లు సమాచారం. తనిఖీలలో భాగంగా పత్రాలు, నగదు లావాదేవీలు, ప్రామిసరీ నోట్లు తదితర అంశాలను పరిశీలించినట్టు తెలుస్తోంది. ఈ స్పెషల్ డ్రైవ్ లో 3 డీఎస్పీలు, 6 సీఐలు, 10 మంది ఎస్ఐలు పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ తోడుదొంగలన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. రైతు సమస్యలను పక్కదోవ పట్టించాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే పెట్రోల్, డీజిల్ పైన వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఆటో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ చీఫ్ కేసీఆర్ సూచనల మేరకు బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు చేపడుతున్నట్లు తెలిపారు. దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలు వివరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. దయచేసి మనకి ఎంత అంటే విద్యార్థులు అసలు చూస్తున్నారు, నిరుద్యోగ యువత అసలు చూస్తున్నారు, మహిళలు ఆడపిల్లలు అసలు చూస్తున్నారు, ఆటో కార్మికులు అంటే ఆటో కార్మికులు మేము వసంత మేము అక్కడ రాయకలు ఉన్నప్పుడు ఏదైతే ఆటో కార్మికులు ఆ తమ్ముడు కొట్టారు అటు వాళ్ళు పొట్ట కొడుతుంటే మా పొట్ట కొడుతుందని చెప్పి అనుకుంటూ పోతుంది. డీజిల్ ఏదైతుందో పెట్రోల్ ఏదైతుందన్నా పెట్రోల్ మీద దేశంలో ఎక్కడ లేనంత వ్యాటే తెలంగాణలో 35% పెట్రోల్ మీద వ్యాట్ ఏదైతుందో తెలంగాణలో, మళ్ళీ ఆంధ్రలో ఉన్నది కేరళలో. డీజిల్ మీద వ్యాట్ ఏదైతుందో 27% ఏదైతుందో మన తెలంగాణలో. బయట రాష్ట్రాలకి ఇట్ ఇస్ ఓన్లీ జస్ట్ 11, 20, 19%. ఆర్టీసీ డ్రైవర్ అనుకున్న బుద్ధి జ్ఞానం ఏదైతుందో మా కాంగ్రెస్ నాకు లేకపోతే దోషకరమని చెప్పండి. ఒక ఆర్టీసీ డ్రైవర్ ఉన్న జ్ఞానం, ఆయన ఆలోచన కాంగ్రెస్ నాయకులు లేకపోవడం, ఈ రోడ్డు మీద ఇదేం చెప్తున్నాయా? నిజంగానే మీకు డీజిల్ పెట్రోల్ పెంపు భారత్ తగ్గించాలని ఆలోచన ఉన్నట్టయితే మీ వ్యాట్ 10% తగ్గించుకోండి. మీ వ్యాట్ 10% తగ్గించుకుంటే ఈ భారత్ తగ్గుతుంది కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆయనే చెప్పింది. ప్రభుత్వం ధరలు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే రాష్ట్రంలో అధిక ధరలు ఉండగా ఇంకా పెంచవద్దు అంటూ జిల్లా కలెక్టర్కు రాసిన దరఖాస్తు ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు అధికారులకు చేరిందో లేదో తెలియదు. ఈ దరఖాస్తు అంశం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మద్యం ధరల పెంపుపై కలెక్టర్కు మద్యం ప్రియుల పేరిట వినతి పత్రం రాసినట్లు ఓ లేఖ సిరిసిల్ల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 17 మంది మందు ప్రియులు సంతకాలు చేసిన ఈ దరఖాస్తు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు అందినట్టు ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ ధరలు ఉన్నట్టు లేఖలో తెలిపారు. మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం మద్యంపై 20 నుంచి 30% రేట్లు పెంచే యోచనలో ఉన్నట్టు తెలిసిందని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. అయితే ధరలు యథావిధిగా కొనసాగించేలా ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా తెలియజేయాలని వినతి పత్రం రాసినట్లుగా తెలుస్తోంది. కాగా మందుబాబుల పేరిట రాసిన ఈ వినతి పత్రం కలెక్టర్ వరకు చేరిందో లేదో తెలియదు గానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లో రైతులు నిరసనకు దిగారు. మక్కల అన్లోడింగ్ విషయంలో అధికారుల వైఖరిని నిరసిస్తూ రోడ్డుపైన ట్రాక్టర్లు అడ్డుపెట్టి రాస్తారోకో చేపట్టారు. రైతులు పండించిన మక్కలను మొదట పొత్కపల్లి మార్కెట్ కు తీసుకువెళ్లగా అక్కడ స్థలం నిండిపోయిందన్న సాకుతో కాల్వశ్రీరాంపూర్ గోదాంకు పంపించారు. నిన్న మధ్యాహ్నం నుంచి కాల్వశ్రీరాంపూర్ గోదాం వద్దనే రైతులు వేచి చూస్తున్నారు. అయితే ఇక్కడి ఇన్ఛార్జ్ మొదట సీరియల్ నెంబర్ ఇచ్చి నేడు అన్లోడ్ చేస్తామని చెప్పి తీరా సమయానికి మాట మార్చారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అన్లోడ్ కుదరదని కమాన్పూర్ లేదా మంతిని వెళ్లాలని అధికారులు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్కపల్లి పేరుతో ఉన్న ట్రక్ షీట్లు మార్చడం తమ వల్ల కాదని అధికారులు చేతులెత్తేయగా వేలాది రూపాయల రవాణా ఖర్చులు భరిస్తూ ఎక్కడికి వెళ్లాలో తెలియక అన్నదాతలు రోడ్డుపైన బైఠాయించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటేష్ ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. జిల్లా అధికారులతో మాట్లాడి ట్రక్ షీట్ల సమస్యను అన్లోడింగ్ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. తీసుకెళ్లిన తర్వాత ఏం చేసిరంటే కొత్తపల్లి మార్కెట్ నిండిందని కాల్వశ్రీరాంపూర్ గోదాంకు పంపించిన తర్వాత ఇక్కడ మమ్మల్ని నిన్న వచ్చినాం. నిన్న 12 గంటల సుమారులో ఇక్కడికి వచ్చిన వాళ్ళే మమ్మల్ని సీరియల్ ప్రకారంగా ఉండాలని సీరియల్ తీసుకున్నారు. ఇక్కడ ఇన్ఛార్జి తీసుకొని ఇవాళ 11-12 గంటల వరకు కూడా మీ అన్లోడ్ అయితే అని చెప్పిండు. ఇప్పుడు సడన్గా వచ్చేయమంటానంటే మీ అన్లోడ్ ఇక్కడ కావు, మీరు కమాన్పూర్ అన్న మంత్రి అన్న ఎక్కడికన్నా వెళ్ళిపోవాలంటే మా ట్రక్ సీట్ సంగతి ఏందని అడిగిన దానికి మేము ఇక్కడ ట్రక్ సీట్ మాకు సంబంధం లేదు, మీ ఇన్ఛార్జిని అడుగువాని అంటే సరే మా ఇన్ఛార్జి ఇక్కడికి రాసింది కదా అనే ఆలోచనతో ఆయన రాని పరిస్థితుల్లో రాడు కాబట్టి మేము ఇక్కడ ధర్నా కూర్చోవడం జరిగింది. ఎస్ఐ గారు వచ్చి మమ్మల్ని డిఓతో మాట్లాడింది సార్.
మట్టి మాఫియాతో కుమ్మక్కైన ప్రజా ప్రతినిధులు అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ నాయకులు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, రాష్ట్ర నాయకులు గొట్టెముక్కల సురేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు జిల్లా కలెక్టర్ కనుసన్నల్లోనే మట్టి దందా కొనసాగుతుందని ఆరోపించారు. జిల్లాలో చెరువుల పూడికితీత, తవ్వకాలు, అనుమతులకు సంబంధించిన సమాచారం అధికారులెవరి వద్ద లేదన్నారు. మట్టిని తరలిస్తున్న లారీల వద్ద లోకల్ వేబిల్లులు మాత్రమే ఉన్నాయని, అయినప్పటికీ జిల్లా సరిహద్దులు దాటి వెళ్తున్నారని మండిపడ్డారు. అధికారులు సీజ్ చేసిన లారీల వివరాలను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల్ల మహేష్, ఉపాధ్యక్షులు ప్రదీప్ కుమార్, కార్యదర్శి సతీష్ కుమార్, సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ పాల్గొన్నారు. అధికారంలో ఉన్నటువంటి నాయకులు, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు చెప్తేనే మీరు ఈ అధికారులు పనిచేస్తారా? మీరు ప్రజల కోసం ఉన్నారా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీలు, లేకపోతే ఎవరైతే పదవిలో ఉంటారో వాళ్ళ కోసమే ఉన్నారా? మీరు ఎవరిని కాపాడుతున్నారు? మీరు చూడండి, ఈ మట్టి లారీలు ఎక్కడైతే కొదురుపాక నుంచి వస్తున్నాయో వచ్చేటప్పుడు దాన్ని ఆ లోడ్ బేర్ చేసే దాని ఎంత 10 టన్నులు. లారీ డ్రైవర్లు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు? 40 టన్నులు వేసి వస్తున్నారు. 40 టన్నులు వేసి వస్తున్నారు. అట్లా ఉంది. ఒకవేళ మీరు అంత రెడీ ఉందంటే పోయి చూద్దామంటే కూడా ఎంబడి పోదాం. లీగల్ గా ఎవరైతే అకౌంటబుల్ రెస్పాన్సిబిలిటీ ఉండాల్సిన డిపార్ట్మెంట్, చెరువులు, కుంటలు అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉంటుంది. దాని మీద వచ్చేటువంటి ఏమన్నా ఉంటే మైనింగ్ వాళ్ళు తీసుకొని ఆ సీనరీస్ వచ్చేసి ఆ గ్రామానికి, మండలానికి, జిల్లాకి పోవాల్సినంత పోకుండా అకౌంట్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అకౌంట్లో పడుతుందా, ఇంక ఏ అకౌంట్లో పడుతుందో కూడా చెప్పే పరిస్థితిలో లేరు అధికారులు. అంటే ఇదేంటి దోపిడీ కాదా? ఇది నియంత పాలన కాదా? ఇది నల్ల మట్టి కానివ్వండి, మురం కానివ్వండి, లేకపోతే ఇసుక కానివ్వండి, పెద్ద ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెద్ద ఒక మాఫియా తయారై దీనికి మాఫియా డాన్ వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే విజయ రమణారావు గారు దీనికి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. కలెక్టర్ గారు ఇద్దరు కలిసి చెరువులు ఉన్నాయి, చెరువులకు ఇరిగేషన్ మనకు ఒక దాని డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి నీళ్ళు ఉండవు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారు పెద్దపల్లి జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని కుంటలు ఉన్నాయి, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కలెక్టర్ అడిగి మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కానివ్వండి, మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన గుట్టలు కానివ్వండి, ఇసుక కానివ్వండి, లేదంటే మొత్తం తెప్పించుకొని వాళ్ళ కింద అధికారుల దగ్గర తీసుకొని వాళ్ళ మొత్తం నల్ల మట్టికి మొత్తం దోపం జరుగుతుందంటే ఈ ఇద్దరు కన్సర్నర్లని ఎమ్మెల్యే గారు విజయరామరావు కన్సర్నీలో, కలెక్టర్ గారు దృష్టిలో ఉండే ఇవన్నీ మట్టి మొత్తం మాపే జరుగుతూ ఉన్నది. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 8, 9వ వార్డులో కొనసాగుతున్న శానిటేషన్ పనులను చైర్మన్ నూగిళ్ల మల్లయ్య పరిశీలించారు. అనంతరం 11వ వార్డు రంగంపల్లిలోని మైసమ్మ ఆలయం వద్ద నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ డ్రైనేజీ లేని వార్డుల్లో త్వరలోనే డ్రైనేజీ నిర్మాణం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు నూర్జహా సల్మాన్ ఖాన్, నాదీం, పూదరి అనూష, మహేందర్, అక్కేపల్లి సుజాత, క్రాంతి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో చోటు చేసుకున్న కుల వివక్ష ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ విషయంపై సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ బైరి నరేష్ తీవ్రంగా స్పందించారు. బాధితులను పరామర్శించిన ఆయన ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆధునిక కాలంలో ఇలాంటి వివక్షపూరిత ఘటనలు జరగడం అత్యంత బాధాకరమన్నారు. బాధ్యులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మూఢనమ్మకాల నిర్మూలనా సంఘం జాతీయ సమన్వయకర్త గాండ్ల సుజాత, ఇతర నాయకులున్నారు. సభ్య సమాజం సిగ్గుపడే ఒక సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి అనే గ్రామంలో జరిగింది. మరి మనం ఆధునిక సమాజంలో 2026వ సంవత్సరంలో ఉన్నాము. ఇంకా కుల వివక్ష ఎంత దుర్మార్గంగా ఉందో ఇక్కడ జరిగిన ఒక సంఘటన అందరికీ కళ్ళు తెరిపిస్తుంది. మరి అటు గౌండ్లకి ఇటు మాల మాదిగోళ్ళకి ఒక ఉమ్మడి దేవతగా ఎల్లమ్మ తల్లి ఉంది. మరి ఆ రేణుకా ఎల్లమ్మ తల్లికి
ఉపవాసం ఉండి బోనం పెడదామని పోయినటువంటి దళిత మహిళలకి మీరు గుడిలోకి రావద్దు అని తాళం వేయడం ఎంత అమానుయమో ఒకసారి ఆలోచించండి. మరి అర్ధరాత్రి వరకు మెలకువతో ఉండి ఇక కరుణిస్తారా వెళ్ళి దేవతకు దండం పెట్టుకుందామని వండి బోనం పెట్టబోయేటువంటి ఆ తల్లులందరినీ దుఃఖపర్యంతం చేసి మీరు గుడిలోకి రావడానికి వీలు లేదనేటువంటి ఒక అహంకారాన్ని ప్రదర్శించిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఇక్కడికి ఎస్పీ గారు వచ్చి వాళ్ళపై చట్టప్రకారంగా చర్య తీసుకుంటానని హామీ ఇచ్చారు. 20 మందిపై కేసు అయినట్టుగా 3 రోజుల క్రితం పత్రికల్లో చూసాము. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అయితే 24 గంటల్లోపు డిఎస్పీ స్థాయి అధికారి విచారణ ప్రత్యక్షంగా ఫీల్డ్ విజిట్ చేసి విచారణ జరిపించి శిక్షించాలి, అలాగే కాంపన్సేషన్ అందించాలి. మరి ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చూపించలేదు. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి, తడగొండ, దేశాయిపల్లి, బూరుగుపల్లిలోని మహిళా సంఘ భవనాలను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించగా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ మాట్లాడుతూ గ్రామైక్య సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళా సంఘ సభ్యులకు వడ్డీ లేని రుణాలు అందించి వారిని ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ జయశీల, ఏఎంసీ వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో జిల్లాలోనే మొదటిగా వివో బిల్డింగ్ ప్రారంభించుకోవడం చాలా సంతోషకరం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వర్చువల్గా ఇనాగ్రేషన్ చేయడం శుభసూచకం. మహిళలను పురుషులతో సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలను ముందుకు తీసుకొచ్చే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మహిళలందరూ అండగా ఉండాలని, మహిళల పట్ల ఎన్నో సంక్షేమ పథకాలు, పెట్రోల్ బంకులు కానీ, బస్సులు కానీ, వాళ్ళకి వడ్డీ లేని రుణాలు కానీ, ఇటువంటి పథకాలు చాలా వర్తింపజేస్తూ వాళ్ళను చాలా ముందుకు వెళ్లాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం సుధా గుర్తించి వాళ్ళకు పెద్దపీట వేస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసులు దాడి చేశారు. సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామానికి చెందిన దువ్వాక గంగాశేఖర్ అధిక వడ్డీతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడనే సమాచారం మేరకు ఎస్ఐ మోతీరాం పోలీసు సిబ్బందితో కలిసి అతడి ఇంటిపైన దాడి చేశారు. ఈ సందర్భంగా 70 లక్షల విలువ చేసే 32 ప్రామిసరీ నోట్లు, 5 చెక్కులు, 2 బాండ్ పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పొట్యాల గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఐకేపీ సెంటర్ కు సమీపంలోని పొలాలలో వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో సెంటర్లోని ధాన్యానికి నిప్పు అంటుకుంది. ఈ ఘటనలో రైతులకు చెందిన ధాన్యంతో పాటు గన్నీ సంచులు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. చేతికొచ్చిన పంట కాలి బూడిద అవడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట 15వ వార్డులో వార్డు సభ్యురాలు సాదాబేగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన బోర్ మోటార్ను ఉప సర్పంచ్తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీ వాసుల త్రాగునీటి సమస్యను జీపీ పాలకవర్గం దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి బోర్ మోటారు ఇప్పించారని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసుల తరపున కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు హమీద్, కాలనీ వాసులు శోభా ఖాన్, అమీర్, ఇమ్రాన్ ఖాన్, రామాగౌడ్, సుధా పాల్గొన్నారు. గత 2 నెలల నుండి మా 15వ వార్డు గంభీరావుపేటలో నీటి సమస్య ఉండడం వల్ల ఈ సమస్యకు సర్పంచ్ దృష్టికి, ఉప సర్పంచ్ దృష్టికి తీసుకెళ్ళగానే తొందరగా దీనికి పరిష్కారం చేసి మాకు మోటార్ శాంక్షన్ చేసిన సర్పంచ్, ఉప సర్పంచ్, మళ్ళీ ప్రభుత్వానికి మా వార్డు ప్రజల తరఫున ధన్యవాదాలు. సంబంధిత ఈఓ గారికి చెప్పడం జరిగింది. సర్పంచ్ గారి అధ్యక్షతన జరిగిన మీటింగ్లో వెంటనే మోటార్ తెచ్చి బిగించాలని చెప్పి కొద్దిగా లేట్ అయినప్పటికీ ఈరోజు కొత్త మోటార్ తెచ్చి బిగించడం జరిగింది. గౌరవ సర్పంచ్ గారు ఇక్కడ లేకపోవడం
అందువల్ల రాలేకపోయారు. తప్పకుండా ఈ నీటి ఎద్దడే కానీ ఇంకా ఏ సమస్యలున్నా మేము ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి, ప్రజలకు సేవ చేయడానికి అందుబాటులో ఉండి తప్పకుండా సేవ చేస్తాం. విధులకు హాజరయ్యే క్రమంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి లిఫ్ట్ లో ఇరుక్కున్నాడు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో చోటు చేసుకుంది. సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని డిఆర్డీఏ కార్యాలయంలో అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ అనే ఉద్యోగి విధులకు హాజరయ్యేందుకు కలెక్టరేట్ కు చేరుకుని పై అంతస్తులో ఉన్న కార్యాలయానికి వెళ్లడానికి లిఫ్ట్ ఎక్కారు. ఈ క్రమంలో సాంకేతిక కారణాలతో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ఈ క్రమంలో శ్వాస ఆడడం లేదంటూ తోటి ఉద్యోగులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సుమారు గంటన్నర తర్వాత సాంకేతిక నిపుణులు లిఫ్ట్ నుంచి ఆయనను బయటకు తీసుకొచ్చారు. శ్వాస ఆడితేనే దమ్మడితేనే గంటన్నరకి ఎక్కువ అవుతుంది. మీరు ఏం మెయింటెనెన్స్ చేస్తున్నారు? మీరు మెయింటెనెన్స్కి ఇదేనా గంటన్నర నుంచి? లేదు కలెక్టర్ నేను కంప్లైంట్ చేస్తాను. ఇది మీరు తమాషా చేస్తున్నారు. లీవ్లు ఉంటే ఎవరన్నా ఒకరు ఉండాలి కదా ఇక్కడ కనీసం. బ్యాటరీ ఫెయిల్ అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఇక్కడ? గంటకి ఎక్కువ మొత్తం గంటన్నర. అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ విభాగం సేవలు కీలకమైనవని చెప్పారు మెడికవర్ వైద్యులు. గోల్డెన్ అవర్ లో అందించే చికిత్సతోనే రోగుల ప్రాణాలకు రక్షణ ఉంటుందన్నారు. వరల్డ్ ఎమర్జెన్సీ డేను పురస్కరించుకుని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ వైద్యుడు డాక్టర్ సత్యనారాయణ, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నాగరాజు మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంటలో సరైన వైద్యం అందితే రోగి ప్రాణాలు నిలబెట్టే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని చెప్పారు. మారుతున్న జీవన శైలి, పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ప్రతి ఆసుపత్రిలో సమర్థవంతమైన ఎమర్జెన్సీ విభాగం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, బొంగోని హరీష్, సంజీవ్ పాల్గొన్నారు. ఎమర్జెన్సీ డాక్టర్ అనే కాన్సెప్ట్ చాలా కొత్త. అంటే చాలా మందికి ఇప్పుడే ఆ బ్రాంచ్ అనేది ఎమర్జ్ అవుతుంది. ఇంతకుముందు మనకు ఓన్లీ ఫిజిషియన్, సర్జన్, కార్డియాలజిస్ట్ ఎట్లా ఉన్నారు. సో ఈ రోల్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ అనేది మనకి ఇప్పుడే చాలా మందికి అవేర్నెస్ వస్తుంది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఆ గోల్డెన్ అవర్ పర్టికులర్ ఫిజిషియన్ నా సైడ్ నుంచి చూస్తే కనుక ఇప్పుడు ఎవరికైనా పేషెంట్కి జ్వరం, విష జ్వరాలు ఉంటాయి. అట్లాంటి దాంట్లో వాళ్ళు ఒక 3-4 రోజుల తర్వాత సడన్గా ఆయాసం ఎక్కువ అయ్యో లేకపోతే బీపీ డౌన్ అయినా వస్తే మనం హాస్పిటల్కి వచ్చిన గంట లోపలే కొన్ని పరీక్షలు పంపాల్సి ఉంటుంది. అండ్ ఇమీడియట్గా కొన్ని యాంటీబయాటిక్స్, హై అండ్ యాంటీబయాటిక్స్ అవసరం ఉంటే ఇవ్వాల్సి వస్తుంది. సో అట్లాంటి దాంట్లో ఎమర్జెన్సీ టీమ్ ఎంత తొందరగా యాక్ట్ చేస్తే మనకు అవుట్కమ్ అనేది అంత బాగుంటుంది. సో ఇదనే కాకుండా బ్రెయిన్ స్ట్రోక్ అయినా, హార్ట్ అటాక్ అయినా, పాలిట్రామా, ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి చాలా ఇంజరీస్ వస్తే ఇమీడియట్గా చేసే థింగ్స్ ఫస్ట్ అవర్లో ఎంత తొందరగా ఎంత నీట్గా చేయగలిగితే నెక్స్ట్ రికవరీ అనేది అంత బాగుంటుంది. Like train to save the patients and giving maximum effort to save the patient. So అది కన్సిడర్ చేయడం కోసం అని చెప్పేసి ఇయర్ థీమ్ అలా పెట్టారు, లైక్ సేఫ్ స్పేస్ ఫర్ ఎమర్జెన్సీ టీమ్స్ అని. సో ఎమర్జెన్సీ టీమ్ అని అంటే ఫస్ట్ మనకు డాక్టర్స్తో పాటుగా నర్సింగ్ టీమ్ కానీ, హౌస్ కీపింగ్ స్టాఫ్ కానీ, అండ్ రేడియాలజీ టీమ్ కానీ, అండ్ సపోర్టింగ్ డాక్టర్స్ లైక్ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా. సో అందరికీ సేఫ్టీ ఇవ్వడం అనేది ఈ ఇయర్ మనకు ఎమర్జెన్సీ డేకి స్పెసిఫిక్గా ఒక థీమ్ లాగా తీసుకున్నారు. సో అందరికీ కొంతమందికి చాలా తక్కువ అవగాహన ఉంది. అంటే లైక్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషాలిటీ ఏంటి అంటే అన్ని డిపార్ట్మెంట్స్కి ఇప్పుడు గుండె జబ్బు వస్తే గుండె డాక్టర్ ఉన్నారు, జ్వరం వస్తే ఫిజిషియన్ ఉన్నారు, లేకపోతే ఇంకా డెంగ్యూ జ్వరాలు, విష జ్వరాలు వస్తే లేదా పాయిజనింగ్స్ ఉంటే అన్నిటికీ ఫిజిషియన్స్ ఉన్నారు. సో ఎమర్జెన్సీ డాక్టర్ స్పెషాలిటీ ఏంటి? సో ఎమర్జెన్సీ డాక్టర్ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.